నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సర్వైకల్ క్యాన్సర్, దీన్నే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. అసలు సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వచ్చాక ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, ఇక రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక సర్వైకల్ క్యాన్సర్కు ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇక ఇలాంటి వివరాలు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కల్పన రఘునాథ్, అసోసియేట్ డైరెక్టర్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్స్ నుంచి. నమస్తే డాక్టర్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, చూస్తే కానీ చాలామంది మహిళలు ఈ సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఏ ఏజ్లో వస్తుంది డాక్టర్? మా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. అసలు ఏ క్యాన్సర్ అయినా ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అంటారు. ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ ఇండియా. మోస్ట్లీ క్యాన్సర్స్ని మనం లేడీస్లో యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఆర్ మిడిల్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తుంటాం. కారణం ఏంటంటే శారీరక పారిశుభ్రత లోపం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. కొన్ని క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షను ఈ గర్భకోశ ముఖద్వారం సర్వైకల్ క్యాన్సర్ వచ్చేదానికి దోహదం చేస్తుంది. ఇప్పుడు మన విలేజెస్లో లేకపోతే మన అర్బన్ స్లమ్స్లో కానీ ఎక్కడైనా సరైన సదుపాయాలు ఉండవు. బీదరికం ఒకటి, సదుపాయాలు ఒకటి ఉంటాయి. ఇంకోటి ఏంటి తెలీదు, అజ్ఞానం. అంటే శరీర యొక్క పరిశుభ్రత ఎంత అవసరమో అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. సో ఇట్లాంటి చోట్ల ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఫ్రీక్వెంట్ ప్రెగ్నెన్సీస్, డెలివరీస్, స్పెషల్లీ కాన్పులు అయినప్పుడు పరిశుభ్రత ఉండదు. బయట ఉన్నప్పుడు ఈ ఋతుక్రమం అప్పుడు ఏంటంటే ఏదో దూరంగా కూర్చోబెట్టి ఏదో పాత బట్టలు వాడేసి దానివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ హెచ్పివి వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఉంది. రెండోది అదేవిధంగా ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్, ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ అంటారు కదా, అది భర్తకున్నా కానీ భార్యకున్నా కానీ ఆ ఇమ్యూనిటీ అంటారు, మన యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన విలేజెస్లో, గ్రామాల్లో ఏంటంటే తొందరగా చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఇంకా పూర్తిగా ఆ శరీరం, ఆ అవయవాలు ఒక పరిపక్వం తీయకముందే పెళ్ళిళ్ళు అవ్వటం, రిపీటెడ్ అబార్షన్స్ జరగటం, ఎమ్మటెమ్మటే కాన్పులు జరగటం, ఒకటేమో వాళ్ళ యొక్క శరీరం బలం కూడా అంతగా ఉండదన్నమాట. ఇవన్నీ ఒకదానికొకటి దోహదం చేస్తూ ఉంటాయన్నమాట. రెండోది ఏంటంటే వచ్చాక కూడా సిమ్టమ్స్ వస్తాయి, లైక్ తెల్లబట్ట అవుతుంది, ఎవరికి చెప్పరు. చాలా చోట్ల మీకు లేడీ డాక్టర్స్ ఉండకపోవచ్చు, సదుపాయాలు ఉండకపోవచ్చు, అందుకని చెప్పకుండా దాచిపెడతారు, ఏదో మందులు వాడుకుంటూ ఉంటారు అనమాట. అది ఇంక అడ్వాన్స్ స్టేజ్ వచ్చాక, వ్యాధి ముదిరాక పక్కనున్న హాస్పిటల్స్కో, పెద్ద హాస్పిటల్కో రావటం జరుగుతూ ఉంటుంది. సో అవేర్నెస్ అనాలి, క్యాన్సర్ గురించి అవగాహన. అసలు ఏదైనా వ్యాధిని మనం నిరోధించాలంటే ఆ వ్యాధి కారణాలు ఏంటి అనే అవగాహనని మనం ప్రజల్లో పెంచినప్పుడు వాళ్ళు ఆటోమేటికల్లీ దే ట్రై టు ప్రివెంట్ ఇట్. ఈజ్ ఇట్ నాట్? ఎస్ డాక్టర్ గారు, అదేవిధంగా ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందంటే లక్షణాలు ఓన్లీ తెల్లబట్ట అవటమేనా, ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? తెల్లబట్ట అవటం ఒకటి కామన్ లక్షణం. రెండోది ఏంటంటే ఈ ఋతుక్రమంలో మార్పులు రావచ్చు, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా అయితే భర్తను కలిసినప్పుడు కాంటాక్ట్ బ్లీడింగ్ అంటాం, బ్లీడింగ్ అవ్వటం, లేదా పొత్తి కడుపులో నొప్పి రావటం, లేదా వెన్నుపూసలో నొప్పి రావటం, ఇట్లా వేగ్ సిమ్టమ్స్ కూడా రావచ్చు. అనదర్ ఏంటంటే లాస్ ఆఫ్ వెయిట్, మనిషి క్షీణించడం మొదలు పెట్టచ్చు, జనరలైజ్డ్ వీక్నెస్ ఉండొచ్చు, ఇవన్నీ అన్నమాట. ఫస్ట్ సిమ్టమ్ మోస్ట్ కామన్ ఈజ్ ల్యూకోరియా అంటాం అన్నమాట, తెల్లబట్ట అవటం. ఋతుక్రమంలో మార్పులు ఏమైనా ఉంటే ఒక లేడీ డాక్టర్ దగ్గర కానీ హెల్త్ వర్కర్స్ దగ్గర వెళ్ళి పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఎలాంటి టెస్టులు ఉంటాయి డాక్టర్? వెరీ సింపుల్ అండ్ యూస్ఫుల్ టెస్ట్ ఏమో ప్యాప్ స్మియర్ అంటాం అన్నమాట. పెప్పనికోలో అని ఆయన సైంటిస్ట్ దాన్ని కనుగొన్నాడు. ఇది చాలా తక్కువ ఖర్చుతో జరిగే టెస్ట్ అన్నమాట. ఈ టెస్ట్ ఏంటంటే ఎక్కడైనా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు. ఈవెన్ ఇన్ క్లినిక్లో కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ ఆ టెస్ట్ చేసి అదేంటంటే ఆ సర్వైకల్
సర్విక్స్ అంటాం చూసారా, అక్కడ ఒక చిన్న ప్లాస్టిక్ బ్రష్తోనూ స్పూన్లా ఉంటుంది, స్పాచ్యులా అంటాం. ఆ టిష్యూని కలెక్ట్ చేస్తాం, సెల్స్ని కలెక్ట్ చేసి మనం ఒక స్లైడ్ మీద పెట్టి ఫిక్స్ చేశాక పెథాలజిస్ట్కి పంపిస్తాం అన్నమాట. అది మైక్రోస్కోప్ కింద పెట్టి ఆ పెథాలజిస్ట్ చెక్ చేసినప్పుడు ఏంటంటే కణజాలంలో ఏమన్నా మార్పులు ఉన్నాయా, ఇది ఇన్ఫెక్షన్ వల్ల, తెల్లబట్ట వేరే కారణాల వల్ల కూడా కావచ్చు. సో ఇది మామూలుగా ఇన్ఫెక్షన్ వల్ల అయిందా, మామూలు ఫిజియలాజికల్ అంటాం అన్నమాట. ఒక్కసారి పీరియడ్స్ రాకముందు కూడా 4-5 రోజుల ముందు తెల్లబట్ట అవుతుంటుంది చిన్నపిల్లలు, వయసులో ఉన్న పిల్లల్లో. ఒకసారి ప్రెగ్నెన్సీలో కూడా సో దట్ ఈస్ వి కాల్ ఫిజియలాజికల్ థింగ్ అనమాట. ఇంకోటి అంటే ఇన్ఫెక్షన్స్, గైనిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా తెల్లబట్టవచ్చు. ఇంకా 4వది ఏంటంటే ఇట్లా క్యాన్సర్కి సంబంధించి ఈ వివరాలు డాక్టర్ దాన్ని ఒక పెథాలజిస్ట్ మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు చెప్పగలుగుతాడు. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ప్యాప్ స్మియర్లో ఆ కణజాలంలో మార్పుల్లో డిఫరెంట్ గ్రేడింగ్స్ అని ఇస్తారన్నమాట. వాటి వల్ల ఏంటంటే వీళ్ళకి ఫ్యూచర్లో ఒక 3-4 సంవత్సరాల తర్వాత కూడా ఈమెకి ఏమన్నా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నదని. దట్ ఈస్ ఎ వెరీ వెరీ యూస్ఫుల్ టెస్ట్ కాదా. అందువల్ల ఏంటంటే అది చేసినప్పుడు అందుకే నేను చెప్తా అంటే ఈ ప్యాప్ స్మియర్ సంవత్సరానికి ఒకసారి, ఒకవేళ 2-3 సంవత్సరాలు నార్మల్గా వచ్చిందనుకోండి, అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years చేయించుకోమని చెప్తా ఉన్నాను. అంటే ఎంత ఏజ్లో చేయించుకోవాలి డాక్టర్? ప్రతి మ్యారీడ్ లేడీ ప్రతి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకుంటే చాలా మంచిది. సో మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ వస్తుంటాయి, అంటే ఏ ఏజ్ ఆఫ్ మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది? ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం విలేజెస్లో అక్కడ క్యాంప్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈవెన్ చిన్న వయసులో ఉన్న లేడీస్ కూడా కనిపిస్తుంటారు. సాధారణంగా ఇప్పుడు 35-40 years దాటాక కూడా కనిపిస్తుంటారు. విత్ ఈచ్ డికేడ్ ఆఫ్ లైఫ్ అంటాం, ప్రతి 10 సంవత్సరాలు మన ఏజ్ పెరిగినప్పుడు 10% ఇంక్రీజ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి అంటారు అన్నమాట. డాక్టర్ గారు, మరి ఈ సర్వైకల్ క్యాన్సర్కి మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇది కూడా మళ్ళీ ఇప్పుడు క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో ఉందనుకోమ్మా, దానికి సర్జరీ వల్ల చేసే అవకాశాలు ఉంటాయి. లేదా మన రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా ఇస్తుంటారు. ఆ రేడియేషన్లో కూడా ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటారు, బ్రేకిథెరపీ అంటారు అన్నమాట. దెన్ అవసరం ఉన్న వాళ్ళకి కీమో ఇచ్చి రేడియేషన్ ఇచ్చి ఉంటారు. ఇవన్నీ కూడా ఆ పరీక్షలు అయ్యాక, డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ అయ్యాక సర్జరీ ఎవరికి చేయాలి అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. లేదు సర్జరీ ఈ పలాని పేషెంట్లో సర్జరీ కాకుండా మందులు ముందిచ్చి చేయాలనేది ఆ డాక్టర్ విల్ డిసైడ్ ఇట్ అమ్మ. కానీ ఎర్లీ స్టేజెస్లో కనుక్కొని మనం ట్రీట్మెంట్ ఇస్తే, సర్జరీ చేస్తే మటుకు దే లివ్ ఎ నార్మల్ స్పాన్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని చెప్పారు కదా డాక్టర్, అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసి గర్భాశయాన్ని తీసేస్తారా ఈ ట్రీట్మెంట్లో? అది స్టేజ్ని బట్టి చేస్తారమ్మా. ఇప్పుడు స్త్రీలలో జననేంద్రియాలు అంటారంటే రిప్రొడక్టివ్ సిస్టంలో ఏముంటుంది, గర్భకోశం ఉంటుంది, అండాశయాలు ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు, కనెక్టింగ్ ట్యూబ్స్ ఉంటాయి. దెన్ గర్భకోశం యొక్క ముఖద్వారం సర్విక్స్ అంటారు, తర్వాత వెజైనా అంటారు, ఎక్స్టర్నల్ జెనిటేలియా అంటారు అనమాట. కామన్గా మనం చూసేది ఎక్కువగా వచ్చేది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, దెన్ గర్భకోశానికి సంబంధించింది ఓవేరియన్ క్యాన్సర్స్. ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేడీ డాక్టర్ ఇంటర్నల్ చెకప్, మామూలుగా ఇంటర్నల్ చెకప్ చేసినప్పుడు షీ కెన్ మేక్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ ఎ నార్మల్ సైజ్ ఆఫ్ ద యూట్రస్, నార్మల్ సైజ్ ఆఫ్ ద ఓవరీస్, ఎనీ చేంజెస్ ఇన్ ద సర్విక్స్. స్పెక్యులమ్ ఎగ్జామినేషన్తో కూడా బేసిక్గా ఒక 90% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ వి డ్రా ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకా అనుమానాలు వచ్చినప్పుడు అప్పుడు అల్ట్రాసౌండ్లు, సిటీ స్కాన్లు, బయాప్సీలు ఇవన్నీ వస్తాయి. ప్యాప్ స్మియర్లో కనుక ఏమన్నా మనకు అనుమానం వచ్చిందనుకోమ్మా, అప్పుడు బయాప్సీ అడ్వైస్ చేస్తారన్నమాట. ఆ బయాప్సీ కన్ఫర్మ్ చేసిందనుకోండి ఇది క్యాన్సర్ సంబంధించిన వ్యాధి అంటే దాని ప్రకారంగా ట్రీట్మెంట్, దే ప్లాన్ ద ట్రీట్మెంట్. డాక్టర్ గారు, ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మహిళ చిల్డ్రన్ కోసం ప్లాన్ చేసుకోవచ్చా? అంటే ఆ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుందా? అంటే మీరు ఇప్పుడు రియల్లీ ఎర్లీ స్టేజ్ కార్సినోమా ఇన్ సిట్యూ అంటారనమాట. అంటే అది ఆ సెల్ లెవెల్ వరకే ఉందనుకోండి, ఆ లేయర్స్ వరకే ఉందనుకోండి, వాళ్ళల్లో ఛాన్సెస్ ఉంటుంది. లేదా అడ్వాన్స్ అయిందనుకోండి, దట్ ఇస్ ఆల్ డిపెండ్స్. ఈచ్ కేస్ హ్యాస్ టు బి డిసైడెడ్ ఆన్ ద సిచ్యుయేషన్. ఆ పరిస్థితిలో డాక్టర్ చూసి చెప్పగలుగుతాడన్నమాట. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఏదైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా, లేదంటే మహిళలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ అమ్మ అన్నిటికన్నా ముఖ్యమైనది మన పర్సనల్ హైజీన్ అంటాం, పరిశుభ్రత. అది భార్యాభర్త ఇద్దరూ పాటించాల్సి ఉంటుంది. ఇట్లాంటి విషయాలు ఏంటంటే బయట మాట్లాడటానికి బిడియపడతారు. సో మన అది పిల్లలకే కానీ పెళ్ళైన స్త్రీలకే కానీ అది హెల్త్ వర్కర్సే కానీ ఇంట్లో పెద్దవాళ్ళే కానీ వాళ్ళకి ఏది చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఈ పీరియడ్స్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అప్పుడు దే హ్యావ్ టు యూజ్ ద clean napkins. Now even the government has taken up it, you all know it. So though it is a basic requirement, బయటకు చెప్పడానికి బిడియపడినా ఇట్ ఈస్ ఆఫ్ ఎ వెరీ నోబుల్ ఐడియా. బికాజ్ స్పెషల్లీ బీదరికం ఉన్న చోట చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. మూడోది ఏంటంటే ఈ యాన్యువల్ మెడికల్ చెకప్, సంవత్సరానికి ఒకసారి ఇంటర్నల్ చెకప్ చేసుకోవటం. అండ్ ఒకవేళ హస్బెండ్కి కానీ ఇద్దరిలో ఎవరికన్నా ఈ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ కావాలి. దెన్ ఈజ్ రెగ్యులర్ ప్యాప్ స్మియర్ చెకప్. దెన్ కమ్స్ ద వ్యాక్సినేషన్. ఇండియాలో ఇంకా అంత పాపులర్ కాలేదు, విదేశాలలో ఇప్పుడే కాదు ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాలు ఇంకా ముందు నుంచే అడ్వాన్స్డ్ కంట్రీస్లో వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. హెచ్పివి వ్యాక్సినేషన్ అంటారు. అదేంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆడపిల్లకి పీరియడ్స్ స్టార్ట్ కాకముందే, ఋతుక్రమం మొదలు కాకముందే మనం 3 డోసులు ఇచ్చేస్తే, అంటే మన పద్ధతులు ఆడాలంటే పెళ్ళిళ్ళు కాకముందే అని చెప్పుకోవచ్చు. అంటే వైవాహిక జీవితం స్టార్ట్ కాకముందు మనం వ్యాక్సినేషన్ ఇస్తే దాని ఫలితం పూర్తిగా ఉంటుందని అక్కడ బాగా సక్సెస్ రేట్స్ వచ్చినాయి. సో మన దేశంలో కూడా మరి ఇంట్రడ్యూస్ చేస్తే బాగానే ఉంటుంది. ఎస్ డాక్టర్, ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకున్నాం. ఇక ప్రివెన్షన్ అంటే ఇదేనా డాక్టర్? అంటే హైజీనిక్గా ఉండడమే ప్రివెన్షన్ అంటే మనం ఒకటి, ఇంకోటి కూడా మనం ఇట్లా వీళ్ళు వర్కర్స్ అది అంటారు చూడండి అమ్మ, సెక్షువల్ వర్కర్స్ అని వాళ్ళల్లో ఏంటంటే ఈ ఏమంటారు కాండోమ్స్ అవి వాడమని చెప్తారు. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఇవన్నీ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దే హ్యావ్ టు యూజ్ ద కాండోమ్ అండ్ ఆల్. And main is the personal hygiene and prevention of infection and proper treatment of the infection and vaccination wherever possible. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ధన్యవాదాలు. మంచిదమ్మా. సో చూసారు కదా సర్వైకల్ క్యాన్సర్ గురించి డాక్టర్ కల్పన రఘునాథ్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.